దేవుని నామ స్తోత్రములు. అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 10 ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు మోషే ద్వారా ఇచ్చాడు. అవి జ్ఞాపకం చేసుకుందామండి, గుర్తు చేసుకుందాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉంటాయి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, దేని రూపమైనను నీవు చేసుకొనకూడదు, వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని దగ్గు దేనినైనాను ఆశింపకూడదు అని తండ్రి అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆనాడు పాటించవలసినవి, ఆచరించవలసినవి, ఆయనకి ఇష్టమైనవి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పారు. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము. విశ్రాంతి దినము, ఆదివారము పరిశుద్ధంగా ఆచరించటానికి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. సోమవారం నుంచి శనివారం వరకు మనము పనికి వెళ్ళినా, డ్యూటీలకు వెళ్ళినా, ఆదివారం మాత్రం మనం ఆయన సన్నిధిలో కనపడాలి. ఆయన సన్నిధిలో మనము ఆరాధన చేయాలి. ఆయన ఆరాధనకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడై ఉన్న దేవునికి మనము ఆరాధన చేసే వారముగా ఉండాలి. ప్రతి ఆదివారం మానక మందిరానికి వచ్చే వారముగా ఉండాలి, మందిరానికి వెళ్ళే వారముగా ఉండాలి, మందిరంలో యేసు ప్రభువుని మనం ఆరాధించే వారముగా ఉండాలి. పరిశుద్ధంగా ఆచరించటానికి జ్ఞాపకం ఉంచుకోవాలంట, గుర్తుపెట్టుకోవాలంట. మర్చిపోతూ ఉంటాం, మనం అనేక విషయాలు మర్చిపోతూ ఉంటాం. కానీ ఆదివారం రోజు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ఆరాధన చేసి, ఆయన్ని స్తుతించి, ఆయన వాక్యము దైవజనుల్లో నుంచి దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా విని, ఆ వాక్యానుసారమైన జీవితం మనము జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టే మందిరానికి మనం ఆదివారం మర్చిపోకుండా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలంట. అలాగే ఇంకో మాట కూడా చెప్తున్నాడు చూడండి, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. విశ్వాసమైన మనము, యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించే మనము, క్రైస్తవులమని చెప్పుకునే మనము ఏం చేయకూడదంటండి, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. అబద్ధాలు చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. ఎట్లా పడితే అట్లా మనము మాట్లాడకూడదు. యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డలమని చెప్పుకునే మనము, ఆయన జీవిత విధానము, ఆయన ఎలా జీవించాడు, ఆయన మానవ రూపముగా, మానవ అవతారముగా ఈ భూలోకంలో పుట్టి ఆయన ఎలా ఉన్నాడు, అబద్ధం ఆడలేదు, మోసం చేయలేదు, ఒకరిది ఆశించలేదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పలేదు. ఆయన మనందరి పాపముల కొరకు కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టాడు. కాబట్టి పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. పొరుగువాడు, మన ఇంట్లో వాళ్ళ మీద మనం చెప్పకూడదు. భార్య మీద భర్త అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, భర్త భార్య మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, పిల్లలు తల్లిదండ్రుల మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, తల్లిదండ్రులు పిల్లల మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, ఇరుగు పొరుగు వారి మీద చెప్పకూడదు, మన బంధువుల మీద చెప్పకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. క్రైస్తవులమైన మనము, యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పుకునే మనము, జీవము గల నజరేయుడైన యేసుక్రీస్తుని మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం ఆరాధన చేస్తున్నాం, ప్రతిరోజు ఆయన్ని స్తుతిస్తున్నాం, ప్రతిరోజు ఆయన్ని ఘనపరుస్తున్నాం. ఆయన నామమును ఘనపరిచే మనము ఈ నోటితో అబద్ధ సాక్ష్యాలు, ఇతరులను గురించి లేనిపోయిన మాటలు, వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదని దేవుడు ఆజ్ఞల్లో పెట్టాడు. 10 ఆజ్ఞల్లో దేవుడు వ్రాయించాడు. ఆయనే వ్రాసి మోషే చేతికి ఇచ్చారు. మనం ఆచరించాలి, మనం అనుసరించాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారిని
నమ్ముకున్నామని చెప్పడం కాదు, కానీ యేసయ్య అంటే నాకు ఇష్టం, యేసు ప్రభు నమ్ముకున్నాను అని కాదు. కానీ మనం ఏం చేయాలి? ఆయన చెప్పిన మాట వినాలి. ఇప్పుడు మనం ఎవరినైనా ఇష్టపడ్డామనుకోండి, ఎవరైనా ఏ మనిషి అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, అన్నదమ్ముడైనా, అక్క చెల్లెళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా, ఇరుగు పొరుగు వారైనా, ఎవరినైనా మనం ఇష్టపడ్డామంటే మనకి వాళ్ళంటే ఇష్టం అనుకోండి. వాళ్ళ మాట ఎంత బాగా వింటామండి. అసలు తూచా తప్పకుండా అవతల వాళ్ళు చెప్పింది చెప్పినట్టు వింటాం. కానీ యేసు ప్రభు అంటే నాకు ఇష్టం అని చెప్తాము, సాక్ష్యాలు చెప్తాము, సువార్త చెప్తాము, కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం వినడానికి మనకు మనసు రాదు. అలా కాకుండా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి మనం ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకుందాం. మన పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకుండా జాగ్రత్తగా ఉందాం. ఎలా పడితే అలా నోరు ఉంది కదా, నాలుక నాది కదా, నేను ఎలాగైనా మాట్లాడతానని మాట్లాడటానికి మనకి అనుమతులు లేవు. ఏంటిది? మనకి దేవుడు అనుమతించలా. ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, వాటిని మనం పాటించాలి. పాటించినప్పుడు దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు. గొప్ప దేవుడండి. మాట ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట మీద నిలబడతాడు. ఆయన చూస్తున్న దేవుడు. మనమే మాటలు తప్పుతూ ఉంటాము, కానీ జాగ్రత్తగా మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు మనం పాటించగలిగే వారముగా ఉండాలి. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదవగలిగే వారముగా ఉండాలి. చదివిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని మన జీవితంలో పాటించగలిగే వారముగా ఉంటే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్త అయిన దేవా, మారని దేవా, మార్పులేని దేవా, చూచుచున్న దేవా, నీకు మాత్రమే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన గారు, ఉదయకాలం ఇదిగో ప్రభు 10 ఆజ్ఞల గురించి మేము చదువుకున్నాం. అలాగే నాయన విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నామని అయ్యా మేము మాట్లాడుకున్నాం. జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయండి. పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకుండా మాకు సహాయం చేయండి. కృప చూపించి దయ చూపించండి, నెమ్మది దయచేయండి. అవసరాలన్నీ మీరే తీర్చండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.